హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ టమాటో పులిహోర. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూస్తే దీంట్లో ఉన్న లాస్ట్కి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ వేస్తాను. దానివల్ల దీని టేస్ట్ అంతా మారిపోతుంది. అదేంటో ఎండ్ వరకు వీడియో చూడండి. ఈ టమాటా పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటో, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఆనియన్. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ శనగపప్పు వేసుకోవాలి, 1 స్పూన్ పల్లీలు వేసుకోవాలి, 2 స్పూన్స్ మినపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి. పప్పులు మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటోలు వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇందులో కసూరి మేతి వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కొంచెం షుగర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. టమాటాలు మంచిగా ఉడకాలి. ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ పులిహోర పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. టమాటా పులిహోరకి కావాల్సిన పోపు రెడీ అయింది. ఇది కొంచెం కూల్ అయ్యాక ఇందులో రైస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది కూల్ అయ్యాక ఏం చేయాలో చెప్తాను. రైస్ తాలింపు చల్లరకి రైస్ ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. టేస్టీ టమాటో పులిహోర రెడీ. ఎప్పుడు చేసుకునే నిమ్మకాయ పులిహోర కన్నా ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.